అమరావతి ఆంధ్రుని యొక్క కళ. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఏమీ లేవు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు అమరావతి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అమరావతి అనేది రాజధానిగా సక్సెస్ కాదు అని, అమరావతి వల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగాలు లేవని, అయితే అమరావతిని కృష్ణా నదిలోనే కట్టేస్తున్నారని, రాజధానిని కృష్ణా నదిలో కట్టేస్తున్నారని, ఇలాంటివి చాలా నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మిత్రుడైన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అనే వ్యక్తి రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రకంగా మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా దూకుడుగా వెళ్ళిపోతున్నారు, అసలు శివకృష్ణ కమిటీ సిఫార్సులో ఏముందో కూడా చెప్పాలి అమరావతికి సంబంధించి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు మీరు చెప్పండి, అమరావతి నిర్మిస్తే తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి, 4 పూట్ల అన్నం తినగలుగుతారు, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, అమరావతి వస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపతి కలుగుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడేమో ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పండి, అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు ఉన్నాయా లేవా, మీరేమనుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ చింతామోహన్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడాడు దాని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి రాజధానిని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని పునఃప్రారంభించారు. ఇప్పుడు రాజధానిలో పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే అమరావతి రాజధాని విషయంలో విపక్షాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబుకు మాజీ మిత్రుడైన మాజీ కేంద్ర మంత్రి ఒకరు ఈవేళ తన అభిప్రాయం కూడా బయటపెట్టారు. అమరావతి సక్సెస్ కాదని, కృష్ణానదిలో రాజధాని కడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో పొరపాటు చేస్తున్నారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారని ఆక్షేపించారు. అమరావతిలో ఓ భవనం నిర్మాణానికి 10 అదనపు ఖర్చు అవుతుందని గుర్తు చేశారు. సెక్రటరియట్ కోసం 50 అంతస్తుల భవనాన్ని కట్టాలనుకుంటున్నారని, భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని చింతామోహన్ ప్రశ్నించారు. అమెరికాలో, వాషింగ్టన్, మలేషియాలో, అలాగే ఆస్ట్రేలియాలో ఒక మహానగరాన్ని కట్టాలని వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారని ఆయన తెలియజేశారు. ఒక మహానగరాన్ని కట్టే ముందు అందరి సలహాలు తీసుకోవాలని, ముఖ్యంగా మేధావులతో సంప్రదించాలని, చర్చించాలని ఆయన సూచించారు. సొంత నిర్ణయాలు వద్దని, మొండిగా ముందుకు వెళ్ళవద్దని సీఎం చంద్రబాబును ఆయన కోరారు. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులో ఏముందని ప్రశ్నించారు. అమరావతిలో కట్టమని కమిటీ చెప్పలేదన్నారు. మరోవైపు పేదరికం గురించి సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని సైతం చింతామోహన్ ఎద్దేవా వేశారు. 2029 నాటికి పేదరికాన్ని తీసేస్తానని ముఖ్యమంత్రి అంటాడని, 15 ఏళ్ల ముఖ్యమంత్రి పనిచేసిన మీరు పేదరికాన్ని ఎంతవరకు తగ్గించగలిగారని ప్రశ్నించారు. మోడీ, బాబు ఇరువురు కలిసి గూడూరు ప్రజలు చెవిలో పూలు పెడుతున్నారని, గూడూరు ప్రజలకు కావాల్సింది దుగ్గరాజు పట్టణం మేజర్ పోర్ట్ నిర్మాణమని ఆయన తెలియజేశారు. సో గైస్, చూశారు కదా అమరావతి పైన ఎటువంటి నెగిటివ్గా మాట్లాడుతున్నారో. నిజానికి అమరావతి ఒకవేళ రాజధానిగా నిర్మించబడితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి, కూటమిపై వేలెత్తి చూపడానికి ఏమి దొరక్క ఇటువంటి నిందలు వేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇక్కడ చింతామోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆయన 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, మరి ఏ రకంగా పేదరికాన్ని తగ్గించారని. ఇక టాపిక్ అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ విమర్శించడానికి 15 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కదా అని చెప్పేసి అది అడగడం అనవసరం. సో ఏదేమైనప్పటికీ ఇలా చాలా వరకు కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఆగిపోయిందని, అమరావతి కట్టరని, అమరావతిని ఆపేశారని, కేంద్రం ఇచ్చిన బడ్జెట్ను వెనక్కి తీసుకుందని, ఇటువంటి నెగిటివ్గా చాలా వరకు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అమరావతి కడితే మునిగిపోతుందని, రీసెంట్గా వచ్చిన వరదల వల్ల సగం మునిగిపోయిందని, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఎవరు కూడా వీటిని నమ్మొద్దు. అమరావతి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇది అమరావతి జగన్దో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిదో, లేకపోతే ఇతరదో రాజకీయ నాయకులతో కాదు, తెలుగు వాళ్ళది. అది తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తుతో సంబంధించింది.
తెలుగు ప్రజల యువత యువకులకు సంబంధించిన రాజధాని అది. దానివల్ల డెవలప్మెంట్ జరిగితే కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, 4 పూట్ల అన్నం మంచిగా తినగలుగుతారు. ఇలా మాట్లాడాలి కానీ అమరావతి సక్సెస్ కాదని, దీనివల్ల ఉపయోగం లేదని ఇలా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు, వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు. మరి వాళ్ళు పరిపాలించినప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు? రాజధాని ప్రస్తావన ఎక్కడుంది? ఎన్నికల టైంలో మాట ఇచ్చిన ప్రత్యేక హోదా, ఆ మాట ఎక్కడికి పోయింది? సో మాట్లాడుకుంటే ఇలా చాలా ఒకదానిపై ఒకటి మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి పని జరగటం ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో గెలవగానే ఆయన మొట్టమొదటిగా అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్లలో పూర్తి చేస్తానని అయితే మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు గారిని గుర్తుంచుకుంటారు జీవితాంతకాలం. ఒకవేళ చేయలేకపోతే ఓటు హక్కు ఉంది, ఎన్నికల్లో ప్రజల యొక్క బలం చూపిస్తారు. అంతేగాని ఒక నాయకుడి గురించి అతను ఏమి చేయలేడని, లేకపోతే అది కరెక్ట్ కాదని, అది జరగదని ఇలా కొంతమంది మధ్యలో వచ్చి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే మాత్రం చాలా చిరాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారనే విషయం మా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.